భైరవం మూవీ ప్రెజెంట్ అయితే బాయ్కాట్ భైరవం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిందే. అయితే ముగ్గురు కంబ్యాక్ ఇచ్చే ఫిలిం మ్యాక్సిమం అందరూ అదే అనుకుంటున్నారు. మంచు మనోజ్ గారు కానీ, నారా రోహిత్ గారు కానీ, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ, వీళ్ళ ముగ్గురు ప్రజెంట్ అయితే ఫ్లాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కంబ్యాక్ అవ్వగలిగే ఫిలిం అది. ఎందుకంటే ఆల్రెడీ తమిళ్ మూవీ చూసే ఉంటారు. చాలా అంటే చాలా బాగా ఆడింది. అక్కడ సూపర్ హిట్ కూడా మూవీ. అలాంటి మూవీ ఇప్పుడు చక్కగా కంబ్యాక్ వచ్చే టైంలో బాయ్కాట్ భైరవం అని జరుగుతుంది. ఇది అందరూ చూసే ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇది? డైరెక్టర్ గారు స్టేజ్ మీద రాజకీయం మాట్లాడారు అని చెప్పి కొంతమందికి నచ్చలేదు. దానివల్ల ప్రజెంట్ ఇది బాయ్కాట్ భైరవం జరుగుతుంది. ఆల్రెడీ లైలా మూవీ జరిగింది. నిజంగానే లైలా మూవీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ టైంలో చెప్పాలంటే. ఇలా మూవీ మంచి కంటెంట్తో వస్తున్నారు. అది మల్టీ స్టారర్ మూవీ. ఇలాంటప్పుడు మామూలు పీస్ఫుల్గా రిలీజ్ చేసుంటే బాగుండేది. మరి దీని గురించి డైరెక్టర్ గారు ఏమన్నా రెస్పాండ్ అవుతారా లేదా అనేది మాత్రం చూడాలి. నాకు తెలిసి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మంచి మూవీ, మంచి హిట్ అయ్యే మూవీని వాళ్ళు ఫ్లాప్ చేసుకోరు కాబట్టి మరి ఏమన్నా రెస్పాండ్ అయ్యి మాట్లాడతారా లేకపోతే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు? బాయ్కాట్ భైరవం జరిగిద్ది అనుకుంటున్నారా? లేకపోతే నార్మల్గా మంచి హిట్ అవుతుంది సినిమా పరంగా అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్లో మెసేజ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.